హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఊర్లోనైతే సంక్రాంతి పండుగ మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నానండి. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇదేంటంటే మా ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్ళామన్నమాట మేము సంక్రాంతి రోజు. సో 2 days సంక్రాంతి కనుమ చాలా బాగా జరిగింది. అక్కడ ఏంటంటే బోనాలు చేస్తారు. సంక్రాంతికి బోనాలు చేసి అలాగే ఎడ్ల బండులను ఊరేగింపు చేస్తారనమాట. చాలా బాగా జరిగిందండి. ఒక్కసారి అది మీకు చూపిద్దామని చెప్పేసి షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. లక్కీ అన్నీ కూడా వీడాగమవుతున్నాడు. ఆ భాగం కాగలని మనకి లేని లక్కీ ఒక లక్కీ. అగో దీని తర్వాత బండి కష్టం లేదు కదల్లా. ఫుల్ చలిగా ఉందని చెప్పేసి మంట పెట్టేసుకున్నాము. చలి మంట వేసుకున్నాం అనమాట. అక్కడ ఏంటంటే బోనాలు నైట్ తీశారు. నైట్ అంటే అరౌండ్ నైట్ 12:30-1 వరకు అనమాట. సో మీకైతే ఎలా అనిపించింది, నచ్చి ఇది అయిపోయినాక నెక్స్ట్ రోజు ఏం చేసామంటే చేను కాడికి వెళ్ళామన్నమాట. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఊరు. సో వాళ్ళ చేను దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఏంటంటే బీన్స్ పండించారు. వాళ్ళకంతా ఇది కామన్ అనిపిస్తుంది ఇప్పుడు. కాకపోతే మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ చేను దగ్గరికి వెళ్ళడము, అవన్నీ చూడడం. అదేంటంటే పొద్దుతిరుగుడు అనమాట. అది కోతకు వచ్చేసింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక సైడ్ మొక్కజొన్న వేసారు, ఒక దాంట్లో ఉల్లి వేశారు, ఇంకో దాంట్లో పొద్దుతిరుగుడు, మళ్ళీ ఇంకొక దాంట్లోనేమో అది బీన్స్ వేశారు. చాలా చాలా బాగా అనిపించింది. తాగడానికి ఇలాగ బోర్ వాటర్ అనమాట. సో భూమి లోపల నుంచి వచ్చేస్తాయి కదా, చాలా ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి ఇంకా అక్కడ తాగేసాము. అలాగే చూడండి బీన్స్ చూడండి, ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయో. అరౌండ్ ఒక్క చెట్టుకి 3 times తెంపుతారంట కాయ. సో తెంపిన హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఫామ్ ల్యాండ్కి అయితే వచ్చినాం. ఇక్కడైతే బీర్నిస్కాయ అయితే పండిస్తున్నారనమాట. ఇదిగోండి, అంత జూమ్లో చూపి బ్లర్ వస్తుంది. ఆ చెట్టు చూపిరా. లోపల గింజలు అయిపోయింది.
ఇక్కడ మా పెద్దమ్మ ఏంటంటే నాటు వేయి అని చెప్పేసి మా పాపకి డ్రెస్ సెట్ చేస్తున్నది అనమాట. అది వాటర్లో తడవకుండా ఉండడానికి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు, నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో మీరు ఎప్పుడైనా ఇలా ఒక్కసారైనా ట్రై చేయండి. మీ చుట్టాలు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మా పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. మా పాప కూడా చిట్టి చిట్టి చేతులతోనే ఇలా నాటు వేసింది. సో చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. జరా వేసుకున్నా ఇంకో వీడియో ఇస్తున్నా అట్లా పెట్టు, అది కూడా పెట్టిగా తీన్ షూటింగ్ ముంగ జరుగుడే పో. ఫోన్ చేసి ఆడతా అయిపోగా